నిన్న మనం క్లాస్లో ఏం చెప్పుకున్నామమ్మా? ఎయిర్ గురించి చెప్పుకున్నాం. ఈ ఎయిర్లో ఆక్సిజన్ ఉందని ఎవరు కనిపెట్టారు? 1774లో జోసెఫ్ పార్స్లీ అనే అతను కనిపెట్టాడు. ఈ ఎయిర్ అనేది మెయిన్గా ఎవరికి కావాలి? లివింగ్ బీయింగ్స్. లివింగ్ బీయింగ్స్ అంటే ఏంటి? హ్యూమన్స్, బర్డ్స్, యానిమల్స్ అండ్ ప్లాంట్స్. ప్లాంట్స్ కూడా ఆక్సిజన్ తీసుకుంటే అది నైట్ టైము, డే టైంలో కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే. తర్వాత ఈ కంపోజిషన్ ఆఫ్ ఎయిర్ గురించి చెప్పుకున్నాం. ఈ కంపోజిషన్ ఆఫ్ ఎయిర్లో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్, 1% వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ డస్ట్ పార్టికల్స్, రిమైనింగ్ గ్యాసెస్ 1% ఉంటాయి అట్మాస్ఫియర్లో, మన వాతావరణంలో. దాన్ని పిక్చర్గా మనం ఇలా డెనోట్ చేసాం. ఆల్రెడీ పిక్చర్ డ్రా చేయమన్నాను కదా, డ్రా చేసే ఉంటారు. ఇప్పుడు నేను పేజ్ నెంబర్ 76లో ఉన్నాను చెప్తున్నాను, ఓపెన్ చేయండి. 76. పేజ్ నెంబర్ 76, కంటెంట్ బుక్. ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్. ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్. ప్రాపర్టీస్ అంటే ఏంటమ్మా? లక్షణాలు. ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ చూడండి. వి నో దట్ ఎయిర్ సరౌండ్స్ అస్. ఈ ఎయిర్ అనేది మన సరౌండింగ్స్లో ఉందని మనకు తెలుసు. బట్ హౌ కెన్ వి సే దట్ ఎయిర్ ఎగ్జిస్ట్ వెన్ వీ కెనాట్ సీ, టేస్ట్ ఆర్ స్మెల్ ఇట్? కానీ ఎయిర్ ఉందని మనకు తెలుసు కానీ దాన్ని మనం చూడలేము, టేస్ట్ చేయలేము, అలాగే స్మెల్ చేయలేము. లెట్ us స్టడీ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ త్రూ విచ్ వీ కెనాట్ టెస్ట్ ఇట్స్ ప్రెజెన్స్ అరౌండ్స్ us. ఈ ఎయిర్ సరౌండింగ్స్లో ఉందని చెప్పాం కదా, సరౌండింగ్స్లో ఉంది కానీ దీన్ని ఏం చేయగలం? మనం చూడలేము. కెనాట్ సీ, స్మెల్, టేస్ట్, ఇవేమి చేయలేము మనం. కానీ మనకి ఎయిర్ ఉందని తెలియాలి. అది ఎలా? అదే చూడండి. ఫస్ట్, ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. ఫస్ట్ ప్రాపర్టీ, ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. ఎయిర్ ఎంతో కొంత ప్లేస్ని ఆక్రమించి ఉంది అని మనం ప్రూవ్ చేయాలి. అది ఎలాగో చూడండి. సిన్స్ ఎయిర్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్. ఆల్రెడీ మన ఎయిర్లో మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయని చెప్పాం. ఏమేంటవి? మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ చెప్పాను ఇప్పుడే. నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్స్, డస్ట్ పార్టికల్స్ అండ్ అదర్ గ్యాసెస్. ఇవన్నీ మిక్స్చర్ అయి ఉన్నాయి ఎక్కడ? ఎన్విరాన్మెంట్లో. ఓకే, కానీ ఇవన్నీ ఈ మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ అన్నీ మనకి చూడడానికి కనిపించవు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు నో దట్ ఈస్ ఫిల్ అప్ స్పేసెస్ దట్ సీమ్స్ ఎంప్టీ టు అస్. కానీ ఇది మన ఎన్విరాన్మెంట్లో మొత్తం ఆక్రమించి ఉంది కానీ మనం చూడడానికి మాత్రం కనిపించదు. వెన్ యూ ఇన్ఫ్లాట్ ఏ బెలూన్, ఇన్ఫ్లాట్ బెలూన్ అంటే గాలి ఊదిన బెలూన్ని ఊదాలి. ఊదినప్పుడు మనకి ఎయిర్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆల్రెడీ డూ అండ్ డాక్యుమెంట్లో మనం చెప్పుకున్నాం కదా, మనలో ఎయిర్ బెలూన్లో ఊదమన్నాం. ఊదిన తర్వాత దానికి టైట్గా రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తామన్నాం. అప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేశారు? బెలూన్ లోపల ఏముందని అబ్జర్వ్ చేశారు? ఎయిర్ ఉందని అబ్జర్వ్ చేస్తారా? ఓకే, when you inflate a balloon, air enters the balloon and it becomes big in size. ఇప్పుడు సపోజ్ ఇది మామూలు
బెలూన్. ఇది గాలి ఊదిన బెలూన్. ఇన్ఫ్లాట్ బెలూన్. గాలి ఊదినప్పుడు ఏమైంది? బిగ్ ఇన్ సైజ్. దాని సైజ్ ఏమైంది? పెరిగింది. నెక్స్ట్ వెన్ యూ డీఫ్లాట్ ద సేమ్ బెలూన్. ఈ బెలూన్ని డీఫ్లాట్ చేయమన్నాం. డీఫ్లాట్ అంటే ఏంటి? గాలి తీసేసినప్పుడు ఏమవుతుంది? దాని సైజు తగ్గిపోతుంది. ఎయిర్ గోస్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ బెలూన్స్ బికమ్ స్మాల్ ఇన్ సైజ్. బెలూన్ ఏమైపోతుంది? స్మాల్ సైజ్గా మారిపోతుంది. ఇన్ఫ్లాట్ అంటే ఊదటం, డీఫ్లాట్ అంటే బయటికి వదిలేయడం. అప్పుడు దాని సైజు తగ్గిపోతుంది. సిమిలర్లీ ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్ వెన్ వీ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. మనం గాలి ఊదినప్పుడు అలాగే గాలి బయటికి తీసినప్పుడు ఏమవుతుంది? వాటి సైజెస్లో మార్పు వస్తుంది. అవర్ లంగ్స్ ఫిల్ అప్ విత్ ఎయిర్ వెన్ వీ బ్రీత్ ఇన్ అండ్ ఆర్ ద ఎంప్టీ వెన్ వీ లెట్ అవుట్ ఎయిర్. మన గాలి తీసుకున్నప్పుడు లంగ్స్ ఫిల్ అవుతున్నాయి. అలాగే గాలి బయటకు వదిలేసినప్పుడు లంగ్స్ ఎంప్టీ అవుతుంది. అలాగే బెలూన్ కూడా గాలి ఊదినప్పుడు దాని సైజ్ అనేది పెరుగుతుంది. అలాగే గాలి తీసేసినప్పుడు దాని సైజ్ అనేది తగ్గిపోతుంది. అంటే చూడండి, దిస్ షోస్ దట్ ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? ఎయిర్ ఎంతో కొంత స్పేస్ని ఆక్యుపై చేసింది. ఇక్కడ స్పేస్ ఆక్యుపై చేసినట్టుంది చూడండి. స్పేస్ ఆక్యుపై చేసింది. ఇది గాలి తీసేసిన బెలూన్ ఆక్యుపై చేసలేదు ఎక్కువ. ఇది మాత్రం ఎక్కువ ఆక్యుపై చేసింది స్పేస్. ఓకే, let us find out through an experiment whether air occupies space or not. మనం దీంట్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఎక్స్పెరిమెంట్ ఏంటంట చూడండి. డూ అండ్ డాక్యుమెంట్లో మెటీరియల్ రిక్వైర్డ్. ఏమేమి కావాలంట? వన్ స్మాల్ బాటిల్, ఒక స్మాల్ బాటిల్ కావాలి. వన్ బకెట్ కంటైనింగ్ వాటర్. ఇవన్నీ బాటిల్లో లేకపోతే డబ్బానో ఏదో ఒకటి. వాట్ టు డూ, ఏం చేయాలి? Hold and press the empty bottle upside down in the bucket full of water. See carefully what happened. మీరు ఇంట్లో అబ్జర్వ్ చేయండి. ఒక బకెట్ నిండా నీళ్ళు తీసుకోండి. ఒక ఎంటీ బాటిల్ కానీ డబ్బా కానీ తీసుకోండి. తీసుకొని ఏం చేస్తారు? దాన్ని తిరగేసి ముంచండి. ఆల్రెడీ మనం స్నానం చేసేటప్పుడు ఆడుతూ ఉంటాం బకెట్ నీళ్ళతో. ఆడినప్పుడు మనం తిరగేసి బోర్నిచ్చినప్పుడు ఏమవుతుంది? నౌ స్లైట్లీ టిల్ట్ ద బాటిల్ అండ్ నోట్ డౌన్ అవర్ అబ్జర్వేషన్. మీరు ఏం జరిగింది అబ్జర్వేషన్లో రాయాలి. ఏం జరుగుతుంది? ఆ బాటిల్ కానీ డబ్బాని కానీ తిరగేసి ముంచినప్పుడు ఆ బాటిల్లో నుంచి ఎయిర్ బబుల్స్ అనేవి వస్తాయి. చూడండి, అక్కడ పిక్చర్లో కనిపిస్తుంది. ఎందుకని వస్తాయి అవి? ఆల్రెడీ ఆ డబ్బాలో ఎయిర్ అనేది ఉంది. చూడండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెండ్ వెన్ ద బాటిల్ వాజ్ ఇంప్రెస్డ్ అప్సైడ్ డౌన్ ఇన్ ద వాటర్. ఏం జరుగుతుంది? అప్సైడ్ డౌన్ చేసినప్పుడు బబుల్స్ కేమ్ దేంట్లో నుంచి వస్తుంది? బాటిల్. డిడ్ వాటర్ ఎంటైర్ ఇన్సైడ్ ద బాటిల్. వాటర్ బాటిల్లోకి వెళ్తుందా? అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మీరు రాయాలి. సి వాట్ హ్యాపెండ్ వెన్ యూ టిల్టెడ్ ద బాటిల్. ఆ టిల్టెడ్ బాటిల్ చేసినప్పుడు ఏం జరిగింది? తర్వాత డి, వాట్ ఫిల్డ్ అప్ ద స్పేస్ ఇన్ ద ఎంప్టీ బాటిల్ నౌ. వాట్ ఫిల్డ్ అప్ ద స్పేస్ ఇన్ ద ఎంప్టీ బాటిల్ నౌ. ఎంప్టీ బాటిల్లో ఏం ఫిల్ అయి ఉంది? వాట్ ఫిల్డ్ ద స్పేస్ ఇన్ ద ఎంప్టీ బాటిల్. ఎంప్టీ బాటిల్లో ఏం ఫిల్ అయి ఉంది? మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. ఒక బాటిల్ తీసుకోండి, లేకపోతే ఒక మగ్గు తీసుకోండి, లేకపోతే వాటర్ బాటిల్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. బకెట్లో నిండా వాటర్ తీసుకొని ఏం చేయాలి? ఆ బాటిల్ని తిరగేసి ముంచినప్పుడు ఏం జరిగిందో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్లో ఏమన్నాడు? వాట్ హ్యాపెన్ వెన్ బాటిల్ వాజ్ ఇంప్రెస్డ్ అప్సైడ్ డౌన్ ఇన్ ద వాటర్. వాటర్లో ముంచంగానే బాటిల్ ఏం జరిగింది? తర్వాత సెకండ్ క్వశ్చన్, డిడ్ వాటర్ ఎంటర్ ఇన్సైడ్ ద బాటిల్.
బాటిల్ లోపలికి నీళ్లు వెళ్ళాయా? ఎస్ అయితే ఎస్ రాయండి, నో అయితే నో రాయండి. సి వాట్ హ్యాపెండ్ వెన్ యూ టిల్టెడ్ ద బాటిల్? బాటిల్ని లోపలికి ముంచినప్పుడు ఏం జరిగింది? వాట్ ఫిల్డ్ అప్ ద స్పేస్ ఇన్ ద ఎంటీ బాటిల్ నౌ? ఇప్పుడు బాటిల్ లోపల ఏమి ఉంది? ఓకే, ఈ 4 క్వశ్చన్స్ ఆన్సర్ రాయండి. అది మీరు యాక్టివిటీ అంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేసి మీరు అవి రాయండి ఆన్సర్స్. తర్వాత ద బాటిల్ వాజ్ ఫిల్డ్ విత్ వాటర్. ద బాటిల్ వాజ్ ఫిల్డ్ విత్ ఎయిర్ వెన్ వీ ప్లేస్ ద బాటిల్ అప్సైడ్ డౌన్ ఇన్ ద బకెట్. ద ఎయిర్ ఇన్సైడ్ ద బాటిల్ డస్ నాట్ అలౌ ద వాటర్ టు ఎంటర్. When we tilt the bottle, the air escapes, so water enters the bottle. మీరు అబ్జర్వ్ చేసి రాయండి. కింద కూడా మనకి ఇక్కడ ఆన్సర్ ఇచ్చాడు, దాన్ని ఏది రాయాలో మీరు చూసుకొని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ఎయిర్ హ్యాస్ వెయిట్ గురించి చెప్పుకుందాం. ఎయిర్ హ్యాస్ వెయిట్ ఆల్రెడీ ఇవి ప్రాపర్టీస్ అన్నమాట, ఎయిర్ యొక్క ప్రాపర్టీస్. ఇప్పుడు ఎయిర్ యొక్క ప్రాపర్టీ ఫస్ట్ ఏంటిది? ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. నెక్స్ట్ది ఎయిర్ హ్యాస్ వెయిట్. ఓకే, నెక్స్ట్ది మనం నెక్స్ట్ చెప్పుకుందాం. రోజుకు ఒకటి చెప్పుకుందాం. ఏమేమి ఉన్నాయో చూడండి. ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్, పేజ్ నెంబర్ 77లో ఎయిర్ హ్యాస్ వెయిట్. తర్వాత 78లో ఎయిర్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇట్ ఫీల్స్. తర్వాత 79లో ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్. నెక్స్ట్ పేజ్లో ఎయిర్ ఎగ్జర్ట్స్ ఫోర్స్. ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ అనమాట. రోజుకి ఒక్కొక్కటి చెప్పుకుందాం. రేపు ఎయిర్ హ్యాస్ వెయిట్ను ఎయిర్ టేక్స్ షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ చెప్పుకుందాం. మీరు ఈ యాక్టివిటీ చేయండి, చేసి ఆ 4 క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయండి. ఆల్రెడీ మనకి అక్కడ 4 క్వశ్చన్స్ కింద ఫుల్ ఆన్సర్ ఇచ్చాడు. ఆ ఆన్సర్ దేంట్లో ఏది రాయాలో అది మీరు చూసి రాయండి. ఓకే, నిన్న మనం ఏం చదువుకున్నాం? న్యూ వర్డ్స్ చదువుకున్నాం కదా, పేజ్ నెంబర్ 56లో. ఇప్పుడు పేజ్ నెంబర్ 58 తీయండి. 58, పేజ్ నెంబర్ 58. రైట్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్. ఫోర్స్ అప్లైడ్ టు బ్రింగ్ ఏ బాడీ ఆర్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద మోషన్. Force applied to bring a body or an object in motion. Example ఏం రాస్తాడు? ఆవిడ ఆన్సర్ ఏం రాస్తాడు? టాయ్ కార్ మూవ్స్ వెన్ ఇట్ ఈజ్ పుష్డ్. టాయ్ కార్ని పుష్ చేసినప్పుడు అది ఏమవుతుంది? మూవ్ అవుతుంది. ఒకవేళ ఫోర్స్ అప్లై చేస్తే కదా మూవ్ అవుతుంది. తర్వాత బి, ఫోర్స్ అప్లైడ్ టు చేంజ్ ద స్పీడ్ ఆఫ్ ద బాడీ ఆర్ యాన్ ఆబ్జెక్ట్. ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆబ్జెక్ట్ స్పీడు పెరుగుతుందా? చూడండి. స్పీడ్ ఆఫ్ ద బైసికల్ చేంజెస్ వెన్ మోర్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఇన్ పుషింగ్ ద పెడల్. మన సైకిల్ని తొక్కుతున్నప్పుడు పెడల్ మీద గట్టిగా కాలేసి తొక్కడం వల్ల ఆ ఆబ్జెక్ట్ కూడా ఏమవుతుంది? మూవ్ అవుతుంది, స్పీడ్ చేంజ్ అవుతుంది. స్పీడ్గా తొక్కేమనుకో స్పీడ్గా వెళ్తుంది బైసికల్, అదే స్లోగా తొక్కున్నాం అనుకో స్లోగా వెళ్తుంది. తర్వాత సి, ఫోర్స్ అప్లైడ్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బాడీ ఆర్ అన్ ఆబ్జెక్ట్. డైరెక్షన్స్ చేంజ్ అవుతాయి ఆబ్జెక్ట్ యొక్క ఫోర్స్ అప్లై చేసినప్పుడు. చూడండి, ఏ బాల్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్ వెన్ ఇట్ ఈజ్ హిట్ బై ద బ్యాట్స్మెన్. బ్యాట్స్మెన్ అంటే మనిషి బాల్ ఆడేటప్పుడు బ్యాట్తో కొట్టినప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ మారుతుంది. ఏ డైరెక్షన్లో వెళ్తుందో తెలియదు. వాడు మెల్లిగా కొట్టాడు అనుకోండి, మెల్లిగా వెళ్తుంది. స్పీడ్గా కొట్టాడు అనుకో స్పీడ్గా వెళ్తుంది. కానీ ఏ డైరెక్షన్లో పర్టికులర్గా వెళ్తుంది అన్నది మనం చెప్పలేము. డి, ఫోర్స్ అప్లైడ్ టు చేంజ్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద బాడీ ఆర్ అన్ ఆబ్జెక్ట్. మన ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆబ్జెక్ట్ యొక్క షేప్ సైజు కూడా మారుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాం? చపాతీ ముద్ద తీసుకున్నాం. ఆ ముద్ద తీసుకున్నప్పుడు మనం డిఫరెంట్ షేప్స్ చేయొచ్చు కదా ఫోర్స్ అప్లై చేసి. అదే ఫోర్స్ అప్లై చేయకుండా ఆ చపాతీ ముద్దని అలాగే ఉంచామనుకో అది అలాగే ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే డిఫరెంట్ షేప్స్ అనేవి వస్తాయి. ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు రోల్ ద డఫ్ టు మేక్ చపాతీస్. ఈ పేజ్ నెంబర్ 58లో ప్రాక్టీస్ జోన్ 1లో ఉన్న క్వశ్చన్ చదవండి. ఓకే, బాయ్ అమ్మా. ఫోర్స్ లెసన్లో పేజ్ నెంబర్ 58
ప్రాక్టీస్ జోన్ 1లో ఉన్న క్వశ్చన్ చదవాలి. రైట్ 1 ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ అని ఉంది కదా, అది. బాయ్.